తర్వాత యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు, ఇవన్నీ మనం సమాజాన్ని పట్టి పీడిస్తున్నట్టు ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటారు. అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు. ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. మనం తెల్లారి లేవగానే పొద్దున చూడగానే ఒక పేపర్ చూడగానే ఏదో హత్య జరిగిందనో, మానభంగం జరిగిందనో, లేకపోతే వరకట్నం జరిగిందనో ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. ఇన్సిడెంట్ చూసి కొంచెం 5 నిమిషాలు చూస్తూ ఉంటాం, బాధపడతాం. అది బాగా ఘోరంగా ఉంటే కొంచెం బాధపడి దినచర్యలో భాగంగా మన పనులు మనం చూసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. సరే, ఇప్పుడు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏవైతే సమస్యలు ఇప్పుడు ఇప్పటిదాకా అనుకున్నామో వాటిని విస్తృతంగా తీసుకొని నటించి చేయించి చూపించాలి. అది మూకీ డ్రామాగా, మూగ సైగలతోటి. ఎగ్జాంపుల్ ఏంటంటే వరకట్న దురాచారం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అత్త పాత్ర అత్తదే, కోడల పాత్ర కోడలే, సమాజం పాత్ర సమాజం. ఇట్లా మీరు మూకీ డ్రామా మాట్లాడకుండా మూగ సైగలతో నాన్ వర్బల్గా చేసి చూపించాలి. మీరు చేసింది వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేసింది మీరు చెప్పాలి. మీరు చేసేది వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసేది మీకు తెలియదు. దీంతో కంచికి మనం ఇంటికి. నేను చెప్పింది అర్థం కాలేదు అంటే మూకీ డ్రామా అంటారు దీన్ని. దట్ ఈస్ లైక్